హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ బెండకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బెండకాయలో జిగురు పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, బెండకాయలో జిగురు పోయింది, అలాగే బెండకాయ కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు వీటిని సపరేట్గా తీసుకోవాలి. బెండకాయని సపరేట్గా తీసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఆయిల్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. చివరిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్ అంతా కూడా బయటకు తేలినంత వరకు ఇది కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇది ఇలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా బయటకు తేలుతుంది. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు తేలుతుంది. ఆయిల్ అంతా బయటికి తేలింది కదా, ఇప్పుడు ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు కాస్త వాటర్ వేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్ బెండకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.